ఆన్లైన్లో మోసాలు చాలా జరుగుతున్నాయి. భారతదేశంలో సరైన న్యాయ వ్యవస్థ లేదు. పంపించే ప్రోడక్ట్స్, పెట్టే ఫ్రిడ్జ్ ఐటమ్స్ అన్నిటిని వాట్సాప్లో మెసేజ్ పెట్టింది. అవి చూసి వాళ్ళతో మాట్లాడితే మొత్తం ఎంత అవుతాయి అంటే 20,000 అవుతాయి. 20,000 అయితే అలా 50% అమౌంట్ కొట్టమన్నాం. అయితే మేము అదే ఇప్పుడు ఫస్ట్ 1000 కొట్టించిందా? ఫస్ట్ 1000 రూపాయలు కొట్టినాము. అదే ఆన్లైన్లో కోకోకోలా ఆల్ ఇండియా సర్వీస్ అనేసి ఒక కంపెనీ నెంబర్ దొరుకుతుంది. దానిలో కోకోకోలా అని వాట్సాప్లో మెసేజ్ పెట్టింది. మనం పంపించే ప్రోడక్ట్స్, పెట్టే ఫ్రిడ్జ్ ఐటమ్స్ అన్నిటిని వాట్సాప్లో మెసేజ్ పెట్టింది. అవి చూసి వాళ్ళతో మాట్లాడితే మొత్తం ఎంత అవుతాయి అంటే 20,000 అవుతాయి. 20,000 అయితే అలా 50% అమౌంట్ కొట్టమన్నాం. అయితే మేము నమ్మక ఏం చేసినా 50% కొట్టాం. మేము 1,000 2,000 కొడతాం, డెలివరీ అయినాక ఫుల్ అమౌంట్ పే చేస్తాం మేము అనేసి చెప్పింది. చెప్తే సరే కొట్టమన్నాడు. కొట్టమన్నాక 1,000 కొట్టింది. 1,000 కొట్టినాక లేదు 2,000 కొట్టమన్నాడు. తర్వాత 5,000 కొట్టమన్నాడు. 10,000 కొట్టమన్నాడు. 20,000 కొట్టమన్నాడు. 20,000 కొట్టమన్న తర్వాత ఏమైందంటే మరి మొత్తం ఫుల్ అమౌంట్ ముట్టినాయి, ఏమైంది ఎవరైనా పంపిస్తారా అని అడిగితే సింగిల్ ఐడి మీదనే 20,000 రావాలన్నాడు. ఇట్లా 1,000 2,000 కాకుండా మొత్తం సింగిల్ ఐడి ఒకటే పేమెంట్ మీద 20,000 కొట్టమన్నాడు. అట్లా కొడితే బిల్ పాస్ అవుతుంది అన్నాడు. సరే అని సింగిల్ ఐడి మీద 20,000 కొట్టినాం. 20,000 కొట్టినాక 1-2 డేస్ తర్వాత ఏమైంది, మళ్ళీ గేట్ పాస్ అయ్యట్లేదు. గేట్ పాస్ అవ్వట్లేదు. గేట్ పాస్ కావాలంటే మళ్ళీ 30,000 కొట్టాలి. అదే వెహికల్స్ బయటికి రావడానికి 30,000 కొట్టాలి అనేసి అన్నాడు. అవి కొట్టు, నీకు 20,000 10,000 కట్ చేసుకొని నీ మిగతా అమౌంట్ అంతా రిఫండ్ చేస్తామని మెసేజ్ పెట్టిండు. స్టార్టింగ్లో అన్నీ ఉన్నాయి వాట్సాప్లో. నీవు తీసుకునే అమౌంట్ నేను తీసుకొని నీ ఫుల్ అమౌంట్ కొడతా అనేసి అన్నాడు. అట్లా 1,10,000 దాకా కొట్టించుకున్న తర్వాత ఇక నాకు డౌట్ వచ్చి నేను ఎంబడే వితిన్ 1 అవర్లో పోయి సైబర్ క్రైమ్లో కంప్లైంట్ ఇచ్చిన. భూపాల్పల్లి పిఎస్లో కంప్లైంట్ ఇచ్చిన. కంప్లైంట్ ఇస్తే 1-2 డేస్లో ఎఫ్ఐఆర్ రాసుకున్నాను. ఆ కంప్లైంట్ ఇవ్వగానే 35,000 హోల్డ్లో పడ్డది అమౌంట్. 35,000 అట్లా హోల్లో పెట్టాయి. అకౌంట్లో ఉన్నాయి, హోల్లో ఉన్నాయి. అవి ఆ మేడం రిలీజ్ చేస్తానని కోర్టు ఆర్డర్ రాలేదు. ఇప్పుడు ఈయన తాపకోసారి ఫోన్ చేసి 5,000 కొట్టు బిల్ కన్ఫర్మ్ అవుతుంది, 10,000 కొట్టు బిల్ కన్ఫర్మ్ అవుతుంది, 20,000 కొట్టు బిల్ కన్ఫర్మ్ అవుతుంది, లేదంటే బండి ఖరాబ్ అయింది, మధ్యలో ఆగిపోయింది, డ్యామేజ్ అయింది, టైర్ పంచర్ అయింది, 5,000 కొట్టు 10,000 కొట్టు అనేసి అంటాను. ఇక నా నమ్మబుద్ధి అయినా కొట్టట్లేదు. అది అట్నే ప్రాసెసింగ్లో ఉంది. సైబర్ క్రైమ్లో రిపోర్ట్ ఇచ్చింది. వాళ్ళు అయినా అంతా డేరుగా ఉన్నారు అంటే వాడు దొంగే. మన ఇండియా న్యాయస్థానం న్యాయాలు అవన్నీ వాడికి తెలుసు. వాడు ఏదన్నా సంథింగ్ అయితే 99% మోసం మీదనే ఉన్నారు. పోలీసు వాళ్ళు ఎవరు ఏం చేయలేరు, ఈ న్యాయస్థానం ఏం చేయలేదు అని లంజోడుకులు ఆన్లైన్లో బొచ్చాడు మంది లక్షలు ముంచుతాలు. లాస్ట్కు జరుగుతుంది. ఓకే, ఇప్పటికి కూడా 5,000 10,000 కొట్టు కన్ఫర్మ్ అవుతుంది, నీకు ఆర్డర్ వస్తుంది, నీకు అమౌంట్ ఫుల్ అమౌంట్ రీఫండ్ అవుతుంది అనేసి అంటూ మెసేజ్లు పెడతాను. ఇక నా అకౌంట్లో డబ్బుల్లో కొట్టలేకపోతాను. కొట్టినా కూడా డౌట్గానే అనిపిస్తాను. ఎందుకంటే ఇప్పుడు 20,000 సైబర్ క్రైమ్ అంటే రిపోర్ట్ ఇచ్చి ఎన్ని రోజులు అవుతుంది? ఇప్పుడు 25 డేస్ అవుతుంది. 25 డేస్ అవుతుంది. ఆమె ఏమంటుంది మరి? ఆ మేడము నా దగ్గర అన్ని డీటెయిల్స్ తీసుకున్నది, బ్యాంక్ స్టేట్మెంట్లు ఏమన్నా ఇచ్చింది, కంప్లైంట్ రాయమని రాసిన, మళ్ళీ ఓడ్లో పడ్డ పైసలు రిలీజ్ చేయడానికి కూడా లెటర్ రాసిమంటే దానికి కూడా లెటర్ రాసి ఇచ్చిన. నీ పని అయిపోయింది, కోర్టు ఆర్డర్ వచ్చినాక నీకు ఫోన్ చేస్తా, కోర్టుకు రమ్మని. సరే మేడం వస్తా అని చెప్పిన. ఆ కోర్టు ఆర్డర్ వస్తా అని చెప్పి అని కూడా 10 రోజులకు ఎక్కువ అయ్యాను. ఆ మేడం ఇప్పుడు ప్రజెంట్ లీవ్లో ఇట్లా ఉన్నారు, ట్రైనింగ్లో ఎగ్జామ్ నడుస్తున్నాను.